హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ సుభాషిని. ఈ వీడియో ఏంటంటే పీసీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత దాని వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకోవాలి, ఎలా ఉంటుంది వెరిఫికేషన్ అనేది నేను చూపిస్తున్నాను. వీడియో అయితే లాంగ్ మొత్తం చూడండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఎలా వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది, ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలో కంప్లీట్గా అర్థమవుతుంది. నేను ఒక కంప్లీట్ వీడియో అయితే చేయాలనుకున్నాను. ఎందుకంటే అక్కడ ఏమేమి మిస్టేక్స్ మనం చేస్తామో అవన్నీ నేను ఫేస్ చేశాను కాబట్టి నేను ఒక లాంగ్ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన వెంటనే అండ్ స్లాట్ కూడా బుక్ చేసుకోవాలి. అప్పుడే స్లాట్ బుక్ అయిన డేట్కి అయితే మనము వెరిఫికేషన్ కోసం విజయవాడ అయితే వెళ్ళాలి. ఇంతకుముందు అయితే గుంటూరులో ఉండేదన్నమాట. ఇప్పుడు విజయవాడకి షిఫ్ట్ చేశారు. విజయవాడలో సిద్ధార్థ గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ ఏరియా పక్కన పీసీఐ బ్లాక్ అయితే ఉంటుంది. అందులో ఫస్ట్ ఫ్లోర్లో మనకైతే వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. సో మీరు ఎవరికైనా ఎగ్జాక్ట్ అడ్రస్ కావాలంటే గూగుల్లో అయినా చెక్ చేసుకోవచ్చు. ఆర్ కామెంట్ చేస్తే నేనైతే షేర్ చేస్తాను అడ్రస్. అండ్ మనం ఫస్ట్ ఏం తీసుకెళ్ళాలి అంటే నేను ఫస్ట్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఏమేమి సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్ళాలో అవన్నీ తీసుకెళ్ళాలి. దాంతోపాటు మెయిన్గా మనకు ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారు. అందులో మొత్తం మన డీటెయిల్స్ ఫిల్ చేసి ఫోటో అంటించి మన సిగ్నేచర్ అయితే చేయాలి. ఆ కాపీ నేను చూపిస్తాను లాస్ట్లో. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది. ఇంకేదన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మెసేజ్ చేయండి, నేనైతే రిప్లై చేస్తాను. అండ్ ఏదన్నా మిస్ అయినా కూడా కామెంట్ చేయండి. ఇలా అన్ని సర్టిఫికెట్స్ తీసుకొని ఎగ్జాక్ట్ డేట్కి అయితే టైం వెళ్ళాలి. మనకైతే 11కి అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ 10:30 నుండి ఓపెన్ చేస్తారు. మనం ముందే వెళ్ళిపోతే ముందే తీసుకోవచ్చు అనమాట. ముందే అక్కడ పెట్టేస్తే. సో మనం ఏంటంటే మనం తీసుకెళ్ళిన సర్టిఫికేట్స్ అన్ని ఒక ఆర్డర్లో పెట్టాలి. ఈ ఆర్డర్ కూడా నేను స్క్రీన్ పైన ఒక నెంబర్ ఇచ్చాను కదా, వాళ్ళే మామూలుగా అయితే పీసీ రిజిస్ట్రేషన్ చేస్తారు. అండ్ వెరిఫికేషన్కి వెళ్ళే ముందు కూడా వాళ్ళే ఈ ఆర్డర్లో పెట్టిస్తారు. దానికి 300 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో ఇదైతే సిద్ధార్థ మెడికల్ కాలేజ్లోనే ఎంటర్ అవుతానే లెఫ్ట్ సైడ్ అయితే వీకే లాజిస్టిక్స్ అని ఒకటి ఉంటుందన్నమాట, చిన్న క్యాంటీన్. అందులోనే జిరాక్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి. అక్కడ ఒక అతను రిజిస్ట్రేషన్ ఫోన్లోనే చేసిస్తారు. అండ్ మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ అన్ని జిరాక్స్ అయినా తీసి మొత్తం ఆర్డర్లో పెట్టిస్తారు. రిజిస్ట్రేషన్కి అయితే ఒక 1600 దాకా ఛార్జ్ చేయండి. అండ్ ఇవన్నీ సర్టిఫికేట్స్ అన్ని ఆర్డర్లో పెట్టి మనం తీసుకెళ్ళడానికి ఒక 300 అయితే ఛార్జ్ చేస్తారు. సో మొత్తం బాండ్ పేపర్లు అండ్ పోస్ట్ చేయడానికి ఇస్తారు కదా, ఆ కవర్స్ మొత్తం వాళ్ళే అరేంజ్ చేసిస్తారు. సో మనమైతే ఈ స్క్రీన్ మీద ఉండే నెంబర్కి అయితే కాల్ చేసి మీకు కావాల్సిన డౌట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా అడగచ్చు. సో ఇది ఇన్ఫర్మేషన్. మోస్ట్లీ అందరు చేసే మిస్టేక్స్ ఏంటి అంటే మన ఫోటో అనమాట. ఫోటో అనేది ప్రీవియస్గా ఎప్పుడో తీసుకునేది అయితే ఇవ్వకూడదు. జస్ట్ ఏ రోజు అయితే మీరు ఆ రిజిస్ట్రేషన్ చేస్తున్నారో ఆ రోజే ఫోటో తీసుకొని ఇవ్వండి. సేమ్ ఫోటో మీరు వెరిఫికేషన్కి కూడా తీసుకెళ్ళాలి. అదైతే మ్యాండేటరీ. మ్యాక్సిమం అక్కడే చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అండ్ సర్టిఫికేట్స్ అన్నీ 2 సెట్స్ జిరాక్స్ తీసుకెళ్ళండి. ఫస్ట్ 10th మార్క్ లిస్ట్, ఇంటర్ మార్క్ లిస్ట్, బీఫార్మసీ సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్, టీసీ, అఫిడవిట్ అండ్ ఓడి, ప్రొఫెషనల్ సర్టిఫికేట్, ఎవ్రీథింగ్ అన్ని 2 కాపీస్ అయితే తీసుకెళ్ళండి. పైన కింద ఏవి కట్ కాకుండా, ఏది మిస్ కాకుండా, సిగ్నేచర్స్ కానీ స్టాంప్స్ కానీ, ఇదంతా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చాలా వరకు మిస్టేక్స్ జరుగుతుంటాయి. అండ్ కొన్ని జేఎన్టీయూ అఫిలియేటెడ్ కాకుండా మిగతా యూనివర్సిటీస్ ఉంటాయి కదా, వాళ్ళకి చలానా అయితే పే చేసేది ఉంది. సో వాళ్ళే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డిఫరెంట్ యూనివర్సిటీ అయితే నేనైతే జేఎన్టీయూ యూనివర్సిటీకి అయితే చెప్తున్నాను. మనమేం చలానా ఇవన్నీ పే చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోవడమే. అండ్ కొంతమందికి కాలేజ్ నుండి అప్రూవల్ లెటర్ అయితే అడుగుతారు. సో అది లేని వాళ్ళు ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ మీద హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ సైన్ ఉంటుంది కదా, అక్కడ డేట్ అయితే వేపించుకోండి ఖచ్చితంగా. అక్కడ మాత్రం మిస్ చేయకండి. నేను అక్కడ కొంచెం మిస్ చేశాను. సో అందుకనే స్ట్రెస్ చేసి చెప్తున్నాను అనమాట. సో అదైతే మ్యాండేటరీగా చూసుకోండి. ఫొటోస్ అండ్ ఆల్ జిరాక్స్ 2 సెట్స్ ఉండాలి. ఇంకా మనకు పోస్ట్ ఇంటికి రావడానికి ఆ బాండ్ పేపర్స్ అవన్నీ అడుగుతారనమాట. అవన్నీ వాళ్ళే సెట్ చేసిస్తారు అక్కడ.
అండ్ ఏంటంటే మన ఆధార్లో ఏ అడ్రస్ ఉందో ఆ అడ్రస్ ఇస్తే చాలా మంచిది. సో అంటే అన్ని మిస్ మ్యాచ్ కాకుండా ఎక్కడ సేమ్ ఆధార్లో ఏ ఏజ్ నేమ్ ఎక్కడ 10th సర్టిఫికెట్లో ఏజ్ నేమ్ అన్నీ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి ముందే. సో ఎందుకంటే మనకు పీసీఐ రిజిస్ట్రేషన్ వచ్చే ముందు మన పేరు, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, దాంతోపాటు డేట్ ఆఫ్ బర్త్ కూడా మెయిన్ అనమాట, మ్యాండేటరీగా వస్తుంది. సో అన్నిట్లో ఒకే సేమ్లా ఉండేలాగా చూసుకోండి. అడ్రస్ అయితే మీ పర్మనెంట్ ఇంటికి వచ్చే అడ్రస్, ఆధార్లో ఏ అడ్రస్ ఉంటుందో అదే పోస్ట్లో అయితే రాయండి. అండ్ ఎటువంటి ఓవర్ రైటింగ్స్ కానీ కొట్టువేయడం కానీ ఇవన్నీ రాయకూడదు అనమాట. సో నేను రాసిన పేపర్స్ అన్ని, సర్టిఫికేట్స్ అన్ని చూపిస్తాను, ఆర్డర్ కూడా చూపిస్తాను. ఒకవేళ మీకు ఆర్డర్ అక్కడ 300 పే చేసి మేము పే చేయలేము, అవసరం లేదు, పెట్టుకోలేము అంటే నేనైతే ఒక ఆర్డర్ అయితే చూపిస్తాను లాస్ట్లో. ఆ ఆర్డర్ ప్రకారం మీరు అన్నీ అరేంజ్ చేసుకొని పిన్ చేసి అక్కడ సబ్మిట్ చేస్తే వాళ్ళు పిలుస్తారనమాట. సో ఫస్ట్ నేను ముందు రోజు నైటే అయితే బయలుదేరాను విజయవాడకి. ఇక్కడైతే మార్నింగ్ 10కి అంతా రీచ్ అయ్యాను. ఇక్కడ గవర్నమెంట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అనమాట. ఇక్కడ నడుచుకుంటూ కాలేజ్కి అయితే లెఫ్ట్ సైడ్ వెళ్తే వీకే లాజిస్టిక్స్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి నేను మొత్తం అరేంజ్ చేయించేసుకున్నాను. సో దానికైతే 300 రూపీస్ ఛార్జ్ అయింది. అరేంజ్ చేయించుకొని ఇక్కడ ఆర్డర్ కూడా నేను చూపిస్తాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద ఉండే నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇది రిజిస్ట్రేషన్ రావడానికి మినిమం ఒక 5 months దాకా పడుతుంది అనమాట. సో ఈయన అయితే అరేంజ్ చేసిస్తారు. అప్లికేషన్ కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా చేస్తారు. సో ఫస్ట్ అయితే ఇది ఫామ్ G అనమాట, అప్లికేషన్ ఫామ్. ఇక్కడంతా మనం ఫోటో ప్రింట్ చేసి సిగ్నేచర్ కూడా చేసేసి తర్వాత ఇది అంటే మనం అప్లై చేసిన తర్వాత స్లాట్ డేట్ బుక్ చేస్తారు. ఇది వచ్చి పేమెంట్ రిసిప్ట్ అనమాట. నెక్స్ట్ 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఇంటర్ మార్క్ లిస్ట్, నెక్స్ట్ అయితే ఫార్మాడి ప్రొఫెషనల్ సర్టిఫికేట్, నెక్స్ట్ వచ్చి ఓడి అనమాట, ఇది ఒరిజినల్ డిగ్రీ. అండ్ ఇది ఇంటర్న్షిప్ సర్టిఫికేట్, నేను చెప్పాను కదా సిగ్నేచర్ మస్ట్. ఇదైతే స్టడీ సర్టిఫికేట్, ఇది టీసీ ఆఫ్ ఫార్మాడి, మన ఒరిజినల్ ఆధార్ కార్డ్, ఇదైతే కంప్లీట్ మార్క్స్ మేము. అండ్ నెక్స్ట్ వచ్చి అఫిడవిట్ అయితే మస్ట్గా పెట్టాలి. అండ్ తర్వాత అగైన్ ఓడి ఒకటి పెట్టాలి. ఓడి పెట్టిన తర్వాత ఇదైతే పోస్ట్ పేపర్ అనమాట, ఇక్కడ వాళ్ళే అంటిస్తారు. సో మీరైనా అంటించవచ్చు. నెక్స్ట్ అయితే ఇది ఇంకో పోస్ట్ పేపర్ అనమాట. తర్వాత దాని మీద అడ్రస్ అంతా ఫిల్ చేసి మనము పేపర్ పిన్ చేసి పీసీఐ బ్లాక్ అయితే వెళ్ళిపోవచ్చు. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తానే రైట్ సైడ్లోనే అందరూ అక్కడ చైర్లు వేసి ఉంటారనమాట. ఇదైతే పీసీఐ బ్లాక్. మనం వెళ్ళిపోయి అక్కడైతే నేను వీడియో అయితే సరిగ్గా తీయలేదు, ఇక్కడైతే అందరూ వచ్చేసారు. అక్కడ కూర్చొని వాళ్ళు పిలిచినప్పుడు మనం అయితే వెళ్తే కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికైతే మ్యాక్సిమం చేస్తాను. అండ్ ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.